శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 గురువారం అనంతపురం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన, నీ భక్తిని ప్రభు చూశారు. మిమ్మలను ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని మాట ఇచ్చారు. అంటే కొన్ని అధికారాలు దేవుడు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రాజకీయంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. వ్యాపారపరంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నావో, అది ఆఫీసు అవ్వచ్చు, లేకపోతే అది ఒక వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా, ఇంతవరకు నీ స్థితి కంటే దేవుడు కొన్ని అధికారాలు నీ చేతికిచ్చి, అంటే దీని అర్థం ఏంటంటే నీకు ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఇంతవరకు నాకు ఎదుగుదల లేదు, నాకు ఏ స్థాయి కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఏ స్థాయిలో ఉంచానో ఆ స్థాయిలో నుంచే తప్ప, నేను ఎక్కడుండాలో అక్కడే ఉండిపోయింది తప్ప, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత అనుభవంతో ఉన్నాను, ఫ్యామిలీ నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా పైన ఆఫీసర్స్ నన్ను గుర్తించట్లేదు, నా ఫైల్ అనేవి పక్కకు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నారు. ఒక ప్రమోషన్ కాదు, ఆత్మ సంబంధంగా నీకు ప్రమోషన్ ఇస్తున్నారు, భౌతికంగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. నీవు నీ బంధువుల మధ్య కూడా ఒక నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు. అనేక మందికి సలహాలు ఇచ్చే మనిషిగా ఉండబోతున్నావు. ఏం సలహాలు ఇస్తావండి, నాకు విలువ లేదు, అందరూ నన్ను తీసి పక్కన పాడేశారని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద లీడర్షిప్ చేయటానికి, ఒక లీడర్గా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి నియమిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూస్తావు. ఒక ఇంటికి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు, ఒక పొలమునకు అధికారిగా ఉంటావు. దేవుడు ఒక భూమి మీద నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక పొలము, ఒక వ్యాపారము, ఒక ధననిధి మీద, అన్నిటి మీద, అంటే ఇంకా ఏదైనా సరే ఒక లీడర్షిప్ చేస్తావు అనమాట. లీడర్షిప్ రోల్ చేసేలా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేశాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకు అవిశ్వాసంగా అలాగా నిజమా అవునా అన్నట్టు ఎందుకు చూస్తున్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది పరలోకము నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. విన్నాను బ్రతుకులాగా ఉందని అనుకుంటున్నావా? ఆయన నిన్ను నియమిస్తున్నారు. మనుషులు నియమిస్తే పడిపోతాం, కానీ దేవుడు నియమించిన స్థానము, దేవుడిచ్చిన ప్రమోషన్, అది ఎవరు కూడా మనల్ని తీయలేరు, నెట్టలేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా, ఆయన నియమించిన ఆశీర్వాదంతో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు, చెప్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అందరూ తెరవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం చదివి సహాయం చేయండి. అందరు బైబిల్ ఉన్నవారు తెరవండి. నిర్గమకాండము, ఎగ్జోడస్ చాప్టర్ 14 వర్స్ 21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా
ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. 22వ వచనం కూడా చదువుకుందాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారికి గోడవలే ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, కొద్ది నిమిషాలు వాక్యానికి సమయం ఇవ్వండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనంలో మనకి ఏం కనబడుతుంటే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే దైవజనుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుండి విడిపించుకుని వస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు బానిసత్వం చేస్తూ ఉండేవారు. వారు ప్రార్థన చేశారు, మేము ఈ బానిసత్వం ఎక్కువగా చేయలేకపోతున్నాం, మమ్మల్ని బానిసలుగా వీరు బలమైన పనులు చేయించుకుంటున్నారు, దేవా మాకు విడుదల దయచే బాబు అని ప్రార్థన చేస్తే దేవుడు మోషేని ఎన్నుకుని మోషే ద్వారా మరి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యాన్ని పాలించే రాజునితో మాట్లాడి దేవుని అద్భుత కార్యాలు చూపించి మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నిరూపించి వారందరినీ కూడా మరి బానిసత్వం నుండి మోషే విడిపించుకొచ్చాడు. విడిపించుకుని వారు ఆ మార్గమున ప్రయాణం చేస్తూ ఉండగా మరి సమయము ఆసన్నమైంది. వారు సముద్రము ఎదురుగుండా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే వారు ప్రయాణం చేసి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి రాజుగారు మనసు మారిపోయింది. అప్పటికే కొన్ని రోజులు గడిచిపోయినాయి, చాలా కాలం గడిచింది. పని వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఎలాగుంటుంది? పని చేసే వాళ్ళు ఇంట్లో సెలవు పెట్టారనుకోండి, ఎక్కడిదక్కడే ఉంటుంది. చివరికి ఆ దేశంలో పనిచేసే వాళ్ళు వీరు ఉండటం, వారందరూ దర్జాగా జీవించటం, ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారని బాధ వచ్చి లేదు మనం వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చేసుకోవాలని చెప్పి మోషే ఇశ్రాయేలీలను తీసుకుని వెళ్తూ ఉంటుంటే ఫరో మనసు మారిపోయి సైన్యమును తీసుకుని మళ్ళీ వెనక్కి తీసుకొద్దాం అనుకున్నారు. వెనకాల ఫరో తన రథములతోటి సైన్యముతోటి వచ్చేస్తున్నాడు. వీరు ఎదురుగుండా సముద్రం అడ్డొచ్చింది. అంటే ఆ సముద్రం ఒక పాయలాగా వచ్చిందనమాట. మీరు చూడొచ్చు, దగ్గరలో సూయజ్ కెనాల్ ఉంటుంది. సూయజ్ కెనాల్ అనే ఆ ప్లేస్ నుంచి కొంచెం ఎదురుకెళ్తే అక్కడ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటారని. చాలామంది అనుకుంటారు సముద్రం దాటడం ఏంటి, సముద్రానికి అవతల గొట్టు ఉంటుందా అని అనుకుంటారు. ఇది ఎలాంటి సముద్రం అంటే ఒక పాయిగా వచ్చిందనమాట. ఎలా వచ్చిందంటే ఆ భూభాగం మధ్యలోకి వచ్చింది. అది అందులో నుండే రవాణా జరుగుతూ ఉంటుంది ఎక్కువ. దగ్గరగా మనకి ఎదుర్లంక గోదావరి అంత గోదావరిలాగా ఉంటుంది. అది ఎంత ఉంటుంది? అది మనకి ఎదుర్లంక గోదావరి, ఇప్పుడు మన నది ఉంది కదా గోదావరి నది, ఆ నదిలాగా ఉంటుంది. ఆ సముద్రం అవతల నుండి యువతల సముద్రంలో కలిసిన పాయ అనమాట అది. ఎందుకంటే నేను ఆ ప్లేస్కి దగ్గరగా 2 సమయాలు వెళ్ళి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ఎక్కడ దాటారో నేను రీసెర్చ్ చేసుకున్నాను. వారు ఎక్కడ దిగారో, ఎక్కడి నుంచి సముద్రం 2 పాయలు అయిందో చూశాను. ఆ సముద్రము ఐగుప్తులో చివరి భాగముగా ఉందేమో. వారు అక్కడ నుంచి సముద్రం అడ్డొచ్చినప్పుడు సముద్రం పక్క ఎదురుకెళ్తే అక్కడ ఒక అవతలకి గొట్టు ఉంది, ఒక దిమ్మ ఉంది. ఆ దేశానికి ఇదిగో మీరు ఇక్కడ ఎర్ర సముద్రం పాయలు అవటం మీరు అందులో చూడొచ్చు. ఇదొక గోదావరి అంత పాయ అనమాట. బాగా గమనించండి. వెనకాలేమో ఫరో తరుముకుంటూ వస్తున్నాడు, సైన్యం అంతా వస్తుంది వెనక్కి మళ్ళీ బానిసత్వంలో తీసుకెళ్ళిపోవటానికి. వీరు ఆ సముద్రం కొంత దూరం మళ్ళీ ఇలాగా ఎడమ వైపు పైకి ప్రయాణం చేయాలి. వారు పైకి ప్రయాణం చేయవలసిన సమయంలో వారికి ప్లేస్ లేదు. అలాగే ప్రయాణం చేసి పైన అక్కడ గొట్టు ఉంటుంది, ఆ గొట్టు దాటి అవతల దేశంలోకి వెళ్ళాలి. అలాగ ప్రయాణం చేస్తే ఫరో వారిని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు, దొరికేస్తారు. అప్పుడు వెంటనే మోషే ఏం చేశాడంటే యెహోవా దేవునికి మొరపెట్టాడు, దేవా
మాకు మీరు విడుదల ఇచ్చారు, ఆ మనుషుడు విడిచిపెట్టాడు, మళ్ళీ వచ్చేస్తున్నారు, మాకు దారి లేదు, మేము మరలా ఎదురుగుండా ఉన్న సముద్రము దాటాలంటే మాకు కష్టముగా ఉంది, ఎడమ వైపుకి ఇలా మేము తిరిగేమంటే మళ్ళీ ఆ ఎదుర రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాలంటే మేము వాని చేతిలో పడిపోతాం, ఏంటి పరిస్థితి అని మోషే కలవరంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే విడిచిపెట్టినటువంటి ఫరో సైన్యము మళ్ళీ వీరిని తరుముకుంటూ వచ్చేస్తున్నారు. భయము ఆందోళన ఎక్కువైపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోషే ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఇన్స్టెంటివ్గా అద్భుతం చేశాడు. అక్కడ వెంటనే అద్భుతం చేశాడు అనమాట. ఏంటి అద్భుతం అంటే, మోషేని ఆ సముద్రంలోంచి తీసుకెళ్ళటానికి దేవుడు కృప చూపించినప్పుడు మోషే ఏం చేశాడంటే, మోషే చేతిలో ఉన్న కర్ర తీసుకుని సముద్రమును అలా ముట్టించాడు. ఏం చేశాడు అక్కడ? అలా ముట్టిస్తే అది 2 పాయలు అయిపోయింది. పైగా ఈ శోధన ఎప్పుడు వచ్చిందంటే, ఇంత పెద్ద కష్టం ఎప్పుడు వచ్చిందంటే, వారు ఆ సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది. ఏమైపోయింది? గట్టిగా చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. రాత్రి అయిపోయింది. ఈ రాత్రి ఎలాగా మేము వాడి చేతిలో పడిపోతాం? విడిచిపెట్టాడు, బాగానే ఉంది, కానీ మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నాడంటే. నేను వారు సముద్రం దాటిన ప్లేస్ని వెళ్ళాను. ఇప్పుడు వారు అంతకుముందు మోషే ప్రయాణం చేసినప్పుడు వారు ఎడం వైపుకి తిరిగి ఎదరికి బాగా కొంచెం ఎదరికి వెళ్ళి దగ్గరగా ఎయిర్పోర్ట్ అంత దూరం ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ అంత దూరం మళ్ళీ సముద్రం వారే ప్రయాణం చేస్తే అవతలకి వెళ్ళడానికి గొట్టు ఉంది. ఇప్పుడు ఆ గొట్టు కట్ చేశారు. ఇప్పుడు ఆ గొట్టు కట్ చేసడం ద్వారా ఓడలు ఇటు అటు వెళ్తున్నాయి. దాన్నే సూయజ్ కెనాల్ అంటారు అనమాట. ఇప్పుడు ఐగుప్తీలు ఏం చేశారంటే, ఆ సముద్రము గోదావరి అంత సముద్రంగా ఉందని చెప్పి దాని కింద నుంచి బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు దేని నుంచి? కింద నుంచి అవతలి బ్రిడ్జ్ కట్టారు. మేము ప్రయాణం చేస్తే సముద్రం కింద నుంచి అవతలకి ప్రయాణం చేస్తే మా బ్రిడ్జ్ పై నుండి ఓడలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశ్చర్యకరంగా దేవుడికి అద్భుతం చేస్తాడు. మీరు ఇజ్రాయేల్ దేశం వెళ్ళాలి. మీరు అందరూ యేసు ప్రభు జన్మించిన ఆ స్థలంలోకి మీరు అందరూ వెళ్ళాలి. వాక్యంలోకి వెళ్దాం. మోషే ఏం చేశాడంటే, అక్కడ భయం వేస్తూ ఉంది, పరిస్థితి తారుమారుగా ఉంది. దేవుడు చెప్పినట్టుగా ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి, మోషే వెనకాలేమో ఆ శత్రువు తరువుకి వస్తున్నాడు, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ప్రార్థన చేశాడు. ఆ మోషేకి దేవుడు చెప్పాడు. చూడండి 20 వచనం చూస్తే, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. చూడండి, వాళ్ళ సేన వచ్చేసిన దగ్గరికి, వీరు సేన సముద్రం దగ్గర ఉన్నారు. ముందు సముద్రం, వెనకాల శత్రువు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చీకటి అయిపోతుంది, బాగా చీకటి అయిపోయింది. వెంటనే దేవుని దూత మేఘస్తంభం వలె వచ్చి అడ్డేసేసింది. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చూడండి. అక్కడ 20వ వచనంలో, ఆ సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించి, అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వారికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు, బాగా గమనించండి, ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. చూడండి, వారికి చీకటి వచ్చేసింది. బాగా గమనించండి, మేఘస్తంభం వచ్చి వారికి చీకటి వచ్చింది. వీరికి చీకటి ఉండాలి, కానీ వీరు దాటడానికి ఒక లైట్ అనేది దేవుడు ఇచ్చాడు. అక్కడ నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇంకా దారి లేదు, సిచ్యువేషన్ తారుమారు అయిపోయింది అన్నప్పుడు దైవము నీకు ప్రత్యక్షత వచ్చేస్తుంది. దైవము నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. నిన్ను నాశనము కానివ్వదు ఎంత మాత్రమే. ఆయన అలా చూస్తున్నాడు, కానీ కార్యం ఇంకా జరగలేదు, చనిపోతానేమో అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను తప్పించే గొప్ప ప్రక్రియ అక్కడ జరుగుతుంది. రాత్రి చీకటి అయిపోయింది. వెంటనే మోషే సముద్రమును తన కర్రతో ముట్టించగానే అదేమైందంటే 2 పాయలు అయిపోయింది. ఏమైంది అప్పుడు? గట్టిగా చెప్పాలి. 2 పాయలు అయింది. 2 పాయలు అయినప్పుడు ఇశ్రాయేలీలు అనేటప్పటికే వారు గొర్రె పిల్లలు, ముసలోళ్ళు, ముట్టుకోళ్ళు అందరూ కూడా అక్కడ సముద్రం ఎలా 2 పాయలు అయిందంటే, బలమైన గాలి
ఆ నదిలోకి వెళ్ళటం జరిగింది. ఆమేన్. బాగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారికి అక్కడ ఓడ దొరికినా కూడా అవతలకి వెళ్ళలేరు, బోటు దొరికినా వెళ్ళలేరు, ఎవరూ రక్షించలేరు. దేవుడు ఇమ్మీడియట్లీగా ఏం చేశాడంటే, ఆ నది ఎలాగొచ్చిందంటే గాలి ద్వారా ఇడిపోయింది. అది మీరు భోజనం తినే పళ్ళెంలో కొన్ని నీళ్ళు వేసుకుని, ఓకే, కొంచెం వాటర్ వేసుకుని దాని మధ్యలో ఉఫ్ అని పోదండి, ఏమవుతుంది? 2 పాయలు అవుతుంది. అవుతుందా? మీరు గమనించండి. మీ గాలి తగ్గ దమ్ము ఆ వాటర్ని 2 పాయలు చేస్తుంది. ఉఫ్ అని మధ్యలో ఊతే దారి ఎలా ఉంటుందో, ఇశ్రాయేలీలందరూ సముద్రం వారిని పోగు కింద ఉన్నారు. అక్కడికి వారి మీదకి, అలాగే వారి ముందుకి తూర్పు నుండి బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, చూడండి, బలమైన గాలి ఎప్పుడైతే వారి మీదకి వెళ్తుందో, నా ముందు ఇది ఎలాగుందో అలాగ పాయ కింద ఏర్పడింది అనమాట. ఆ ఏర్పడటంలో వారందరూ ఉన్న పలంగానే, ఉన్నట్టుగానే చాలా స్పీడ్గా స్పైడర్ మ్యాన్ నడిచినట్టుగా వారు ఈజీగా సముద్రంలో నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు. అవతలకి వెళ్ళిపోయేటప్పుడు వెలుగు వచ్చేసింది. చీకటిలో వారి శత్రువులందరూ కూడా సముద్రంలోకి వచ్చాక వారందరూ నాశనం అయిపోయారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. వారందరూ సముద్రం దాటిగా గొంతులేయటం మొదలుపెట్టారు, నాట్యం చేస్తున్నారు. మనం నమ్మిన దేవుడు మనల్ని శత్రువు చేతికి అప్పగించలేదు. మనం నమ్మిన దేవుడు అసలు కని విని ఎరుగని అద్భుతం జరిగించాడు. ఏంటంటే సముద్రం అనే 2 పాయలు చేశాడు. ఇది జరిగిన అద్భుతం రాత్రి. చీకటి, చీకటి, నీ బ్రతుకులో ఉన్న చీకటి గడియల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా. నీ అప్పులు, రోగాలు, భయంకరమైన అశాంతి, భర్తతో, భార్యతో, పిల్లలతో, కోర్టు కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, భూమి తగాదాలు, అన్యాయము, నాకు జీవితంలో ఏది శాంతి లేదు, నాకు చనిపోతే నేను మేలని ఏడుస్తున్నావు కదా. దేవుడి దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చీకటి, నీ భయంకర రాత్రి అనే సమస్యలో పరిశుద్ధాత్ముడు ఒక గాలి ద్వారా నిన్ను బయటికి తీసుకొచ్చి బయట నిలబెట్టబోతూ ఉన్నాడు. సముద్రము నీ ముందు ఎంత పెద్ద శోధన ఉన్నా దేవుడు ఈ రాత్రి ఒక అద్భుతం జరిగిస్తున్నాడు. గట్టిగా నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి ఆమేనని చెప్పండి. ఈ వాగ్దానము దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడని నమ్మిన వారందరూ కేకలేయండి, ఏలు వేయండి. నాకు అంత పెద్ద కష్టమా? నా కష్టం ఇదా అదా అనుకుంటున్నావు కదా. సముద్రం కంటే పెద్ద కష్టం కాదు నీది. హల్లెలూయా. ఎంత మంచి మాట అంటే, వాగ్దాన వాక్యంగా దేవుడు మనకిస్తున్నది ఏంటంటే, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించెను, దానిని ఆరిన నేలగా చేసెను. 22వ వచనంలో ఏమన్నాడు? నీళ్లు విభజింపబడగా. మీరు సముద్రం అనేది మీ ముందున్నటువంటి పెద్ద సమస్య, దారి లేదు, మార్గం లేదనుకుంటున్నావు కదా. అక్కడే దేవుడు ఒక దారి చూపిస్తాడు. నీ ముందు ఎక్కడ కష్టం ఉందో ఎవరికి తెలియదు, కానీ నీకు తెలియదు, కానీ ఆ శ్రమలలో, బాధలలో దేవుడు ఒక రాజమార్గము నీకు దాచిపెట్టాడు. నీకు ఒక మార్గం ఉన్నది. మీరు చనిపోవాలనుకోకండి, పారిపోవాలని అనుకోకండి, భర్తని వదిలిపోవాలని అనుకోకండి. ప్రియులరా, అత్తలను ప్రేమించండి, తల్లిలను ప్రేమించండి, భర్తలను ప్రేమించండి, పిల్లలను ప్రేమించండి. దరిద్రం ఎవరి వల్ల రాదు, దరిద్రం ఎవరి వల్ల రాదు. దరిద్రం, శోధన, చీకటి నీకు వచ్చిందంటే ఒక దేవుడు ఒక మార్గము నీ జీవితంలో చూపించబోతా ఉన్నాడు. మీరు బ్రతకండి చాలు, మనం బ్రతికితే అద్భుతాలు చూస్తాం. ఓకే, మీరు ఒక మాట చెప్పండి, నా దేవుడు పెద్ద దేవుడు అని చెప్పండి. నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పండి. నా యేసయ్య పెద్ద యేసయ్య, నా దేవుడు గొప్ప దేవుడు. వెనకాల నా వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పాలి. స్టార్ట్ 1 2 3 అందరూ చెబుతాం, నా దేవుడు గొప్ప దేవుడు. చేతులు దించండి, మీ కుడి చేయి పైకెత్తండి. నా సమస్య బహు చిన్నది,
ఏమంటాం మనం? ఇంతే కదా, ఇంతే కదా, ఏమిచ్చేసావు ఇంతే అంటాం కదా. మీరు చెప్పండి, ఓ సాతానా, చెయ్యేలా చూపించండి దానికి. ఓ సాతానా, నా సమస్య బహు చిన్నది, నా దేవుడు పెద్ద దేవుడు. అయిపోయింది, అంతే. సముద్రం దాటేసాం మనం. మీరు బాధపడకండి. గేది ఇంకా శివుడుకోలేదని బాధపడుతుంది. మీ గుండె నిండా యేసుని చేర్చుకోండి. నీ ముందు ఎంత సమస్య ఉందో, ఎంత పెద్ద వేదన ఉందో, ఈ రాత్రి తూర్పు గాలి రాబోతా ఉంది. బలమైన గాలి ద్వారా దేవుడు నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. నిన్నే కాదు, నీ ఆస్తిని, నీ బిడ్డలను, నీ సమస్తాన్ని దేవుడు ఆ ఎర్ర సముద్రమును దాటించినట్లుగా గొప్ప కార్యము జరిగించుచున్నాడు. నీవు నడుస్తూ చూడొచ్చు అనమాట. అద్భుతం ఏంటంటే ఆ గాలిలోనే ఈ ప్రజలు మామూలుగా నడలేదు. మామూలుగా నడితే మళ్ళీ మునిగిపోతారు. నడకే వాళ్ళకి పెద్ద రాదు, మామూలుగా నడుస్తాం. కానీ గాలి స్పీడ్గా ఉన్నప్పుడు మనం నడకేలా నడుస్తాం. గట్టిగా చెప్పాలి, మనకి గాలి ఎక్కువ వేస్తుంది అనుకోండి, మనం ఒక్క అడుగు 5 అడుగులు పడుతుంది. ఇంకా గట్టిగా గాలి వస్తుంది అనుకోండి, తేలి నడుస్తున్నాం అనుకోండి, ఒక్క అడుగు 20 అడుగులు అంత దూరం పడుతుంది. ఎందుకంటే నిన్ను గాలి మోస్తుంది అనమాట. పరిశుద్ధాత్మని గాలి ఈ రాత్రి నీ సమస్యను దాటడానికి, నిన్నొక్కడనే కాదు, నీ ఒక్కదానివే కాదు రక్షించబడటం, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని యావత్తు పట్టుకుని దేవుడు సమస్యలన్నిటి నుండి దాటించబోతున్నాడు. ఎత్తైన గొట్టు మీద నువ్వు అడుగు పెట్టబోతా ఉన్నావు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. దేవుడు ఒక అద్భుత కార్యము జరిగించబోతా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ప్రభు ఇది నన్ను ఇచ్చారు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కకు వారికి గోడ వలె ఉన్నది. సమస్య నీ పక్కకు తగులుగుతుంది, నీ రోగము నీకు దూరం అవుతుంది, నీ అప్పులు నీ నుండి దూరం అవుతాయి. అయ్యో నేను ఇరుక్కుపోయానే, నాకెంత సమస్య వచ్చింది, నేను అనవసరంగా సంతకం పెట్టాను, నేను ఇక్కడ తనఖాలలో ఇరుక్కుపోయాను, నా భూమి తనఖాలో ఉంది, నాకు రోగం ఉంది, నా బిడ్డ కుటుంబంలాగా అయిపోయింది, నా బిడ్డ సంసారంలాగా అయిపోయింది, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాను, ఏ ఉద్యోగం లేదు, ఏ ఆధారం లేదు, ఇన్కమ్ లేదు. ఆలోచిస్తే ఇలా ఉంటే ఏమైపోతాం? ముందు ఇంక నాశనం అయిపోతాం. దానికి ముందే చనిపోతే మేలేమో అనుకుంటున్నావా? నీ శ్రమలో, నీ దరిద్రం అనే రాత్రి, నీ చీకటి అనే రాత్రిలో తూర్పు గాలి పరిశుద్ధాత్ముడు ఒక ద్వారము తెరవజేసి, నీవు నడవలేక నడుస్తున్నావు కదా, నిన్ను ఎత్తుకుని అవతలకి నడిపిస్తాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీ సమస్యలో నువ్వు దాక్కోవలసిన పని లేదు. ఆరిన నేల మీద గాలిలో నడకన నడిచేలా చేస్తాడు. ధనములో నడుస్తావు, ఐశ్వర్యములో నడుస్తావు, ఆరోగ్యములో నడుస్తావు, వ్యవసాయంలో నడుస్తావు, అన్ని విషయాలు విజయము సాధించి దీవెనకరంగానే నడుస్తావు. అవతలకి అడుగు పెడతావు. నేను దాటలేను, నా జీవితంలో ఇక నేను విజయము సాధించలేనని అనుకుంటున్నావు కదా, యేసు నీ పక్షముగా ఉన్నాడు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. తలలు పైకెత్తండి. నాకు ఆధారం నీవే బాబు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నా వల్ల కాదు ఈ మనుషులను జయించటం, ఈ దుర్మార్గమైనటువంటి ఈ శత్రువులు నేను జయించలేను బాబు, వీళ్ళ మాటలు నేను పడలేకపోతున్నాను బాబు. నువ్వు ఉన్నావు కదా. ఆనాడు ఇశ్రాయేలీయులకి సముద్రం అడ్డొస్తే దానిని 2 పాయలుగా చేసి ఆ బిడ్డల్ని అవతల గొట్టి మీద పెట్టావు. తరుముతూ వస్తున్న వారిని
సముద్రంలో పెట్టి ముంచి వేసావు. నా పక్షముగా నీవు యుద్ధము చేస్తావు. నీవు నీతిమంతుడు, నువ్వు గొప్ప దేవుడవు. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి యేసయ్య, నువ్వు నాకు కావాలి. నా హృదయంలో నీకు చోటిస్తున్నాను. నీవు నా దేవుడిగా ఉండు, నీవు నా రక్షకుడిగా ఉండు. నా పాపాలు క్షమించవా, నా పాపాలు క్షమించవా. నువ్వు పాపాలు క్షమించే దేవుడు కదా. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించు యేసు. యేసు తల పైకెత్తి నోరు తెరిచి అడగండి, పిలవండి. దావీదు కుమారుడా యేసు, నాకు అధికారిగా ఉండు, నాకు అధిపతిగా ఉండు, నా కుటుంబానికి యజమానిగా ఉండు. హల్లెలూయా. ఈ సమస్య ఎలా తీరుతుంది అనుకున్నాను. ఎప్పుడు పెళ్లి చేస్తాను, లేదా ఎప్పుడు నాకు పెళ్ళి అవుతుంది, అసలు నాకు పెళ్ళి అవుతుందా, నా తల్లిదండ్రులు పెళ్లి చేయగలరని ఏడుస్తున్నావా, నాకు పిల్లలు పుడతారా, ఏది చేయమంటే అది చేశాను. కళ్ళు మూసుకుని ఇల్లు కట్టగలనా, ఈ సమస్య దాటగలనా, నాకు విడుదల ఎప్పుడు వస్తుంది, నేను చెప్పుకోలేకపోతున్నాను. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను. కన్న తండ్రి నీవే, నా జీవితంలో న్యాయం చేయవా యేసు. నువ్వు నాకు రక్షకుడిగా ఉండు. హల్లెలూయా.